ఫ్రెండ్స్ మనకు ఏపీ ఓఏఎండిసి ఆంధ్రప్రదేశ్ డిగ్రీ అడ్మిషన్స్ అండి. సో దీనికి సంబంధించిన అభ్యర్థులు అనేది చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది ఆన్లైన్లో. సో చాలామంది అభ్యర్థులు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల టైం అనేది చాలా వరకు వేస్ట్ అయిపోయింది ప్రభుత్వానికి. సో మళ్ళీ మీరు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది విద్యార్థులందరికీ కూడా. సో ఈరోజు అంటే 13/9/2025 వరకు అప్లోడ్ చేయడం జరగవచ్చు. సో ఎవరైనా సరే అప్లోడ్ చేసినవి తప్పుగా ఉంటే సో మళ్ళీ సరి చేసుకొని కొత్త సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోండి. సో అంతవరకు మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవ్వదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనము ఇచ్చాడు ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ వ్యూ ఆఫ్ రిక్వెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ద లాస్ట్ డేట్ ఫర్ రీఅప్లోడింగ్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 13/9/2025. సో కాబట్టి 13/9/2025 సో ఈరోజు చివరి తేదీ అండి. సో ఇంకా ఎవరైనా అప్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేసింటే మళ్ళీ తిరిగి రీఅప్లోడ్ చేయండి. సో ఇది ఒకటి మీకు ముఖ్యంగా చెప్తున్నాను. సో ప్రివ్యూ యువర్ అప్లికేషన్ విత్ ద అటాచ్మెంట్స్ అండ్ క్యాండిడేట్ షుడ్ రెగ్యులర్లీ వెరిఫై ద ఈమెయిల్ స్పామ్ ఫోల్డర్ ఆల్సో ఫర్ అప్డేట్ ఆన్ దేర్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్. సో మళ్ళీ తిరిగి ఎవరైతే అప్లోడ్ చేసి ఉంటారో సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మెయిల్ అనేది చెక్ చేసుకోండి రెగ్యులర్గా. సో ఒకవేళ మెయిల్ ఇన్బాక్స్లో రాలేదనుకోండి సో మీరు రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొట్టినా రాలేదు అంటే స్పామ్ ఫోల్డర్ కూడా ఓపెన్ చేసి చూసుకోమని చెప్తున్నారండి. సో స్పామ్ ఫోల్డర్లో కూడా చూసుకోండి. మళ్ళీ రెగ్యులర్గా మీరు ఓపెన్ చేసి మీ అప్లికేషన్ అనేది చెక్ చేసుకోండి. వెరిఫై ఉందా పెండింగ్ ఉందా అనేది ఒకసారి చూసుకోండి. మీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేశారా లేదా కరెక్ట్గా లేదో చూసుకోండి. ప్రతి సర్టిఫికేట్ కూడా వ్యూ అంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ ఉంటుంది కదా ఆప్షన్ ఓపెన్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది చెక్ చేసుకోండి మీరు సరిగా అప్లోడ్ అయినా లేదా అనేది కూడా. సో మళ్ళీ రీఅప్లోడ్ కాకపోతే చాలా ఇబ్బంది పడుతుందండి. సో కాబట్టి కంపల్సరీగా మీ యొక్క సర్టిఫికేట్లు అనేది రీఅప్లోడ్ చేసుకోండి. ఈరోజు చివరి తేదీగా ఇచ్చారు. సో మనకి రేపే అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 14/9/2025 మనకి అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సర్టిఫికేట్లు ఎవరైతే కరెక్ట్గా అప్లోడ్ చేశారో వాళ్ళకి మాత్రమే మీ యొక్క అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ మీరు సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది గుర్తుంచుకొని చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఈ ఫ్రెండ్స్ను మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి.